దేశ సమైక్యత కోసం దృఢంగా నిలబడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నర్సరావుపేటలో జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర ఎస్ఎస్ఎన్ఎన్ కాలేజీ క్రీడా మైదానంలో ప్రారంభమయ్యి పల్నాడు రోడ్డు గుండా సాగింది. నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ షేక్ యూసఫ్ అలీ, ఆర్డీఓ కె మధులత, పట్టణ కమిషనర్ మేడుకొండ జశ్వంత్, తహసీల్దార్ కె వేణుగోపాల్, మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు కిరణ్మయ్ దేవిరెడ్డి, బీజేపీ నాయకులు జన్నాబట్ల ఆదిత్య, బీజేవైఎం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిగుజ్జు మహేష్, ఎస్ఎస్ఎన్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ కపిలవాయ్ విజయకుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, రోటరీ క్లబ్ సుమిత్ర కుమార్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ అన్నదాసు, సరళకుమారి తదితర అతిథులు పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. కాగా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150th బర్త్ యానివర్సరీ సంవత్సరం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు నర్సరావుపేటలో పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ యూనిటీ మార్చ్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశ్ యూనిటీ కోసం చాలా వర్క్ చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత అన్ని రాష్ట్రాలు కలిసి ఉండాలి, నేషన్ ఫస్ట్, ఇండియా ఫస్ట్ నినాదంతో నిరంతరం వర్క్ చేశారు. మనం కూడా దాన్ని గుర్తించి మన దేశం కోసం వర్క్ చేయాలి. ఈ అందరూ ఇప్పుడు ఈరోజు ఎన్సీసీ క్యాడెట్స్ ఆర్మీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో మీకోసం ఈరోజు వింగ్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడికి వచ్చేసి దీని గురించి గైడెన్స్ ఇస్తారు. ఇంకా మిలిటరీ ఫోర్సెస్, నేవీ ఇవన్నిటి గురించి ఈ జిల్లా నుంచి తక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఇంకా డ్రైవ్ పెట్టుకొని మీకు కావాల్సిన కెరియర్ కౌన్సిలింగ్, కావాల్సిన ట్రైనింగ్, కావాల్సిన సపోర్ట్ అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరందరూ మీ ప్యాట్రియాటిక్ ఫర్వర్తో దేశం కోసం వర్క్ చేయాలి. స్ఫూర్తిగా తీసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ని, ఆయన జీవితాన్ని, ఆయన చేసిన కృషిని గుర్తించేసి దానికోసం నిరంతరం వర్క్ చేయాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ మన స్వతంత్ర ఉద్యమం గురించి చదువుకున్నప్పుడు మొదటిగా మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు అందరి గురించి కూడా మనం అందరూ చూసాం, చదువుకున్నాం. అంటే మిగతా అందరూ స్వాతంత్రం గురించి, బ్రిటిష్ వారితో ఫైట్ చేయడం గురించి, స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు దేశ ప్రగతిలో వీటన్నిటిపైన దృష్టి పెట్టడం జరిగింది. వల్లభాయ్ పటేల్ గారు వీటితో పాటుగా ముఖ్యంగా ఆయన దృష్టి పెట్టింది ఇన్ని చిన్న చిన్న రాష్ట్రాలు స్వాతంత్రం రాకముందు ఈ చిన్న రాష్ట్రాలతో పాటుగా ప్రిన్సిపల్ స్టేట్స్ అని కొన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, హైదరాబాద్ కానీ ఇలాంటివి ఇంకొక 60-70 దాకా ఉండేవి. వీటన్నిటినీ కూడా ఒక దేశంగా తీసుకుని రావాలి. అప్పుడే ఈ భారతదేశానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే భారతదేశం ప్రగతి చెందడానికి అలా ఒక యూనిటీగా ఉంటేనే అవుతుందనే ఉద్దేశంతో ఆయన అదే పనిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చిన్న చిన్న ప్రిన్సిపల్ స్టేట్స్ కానీ, రాష్ట్రాలు కానీ అన్నింటినీ కూడా కూడగట్టి ఇప్పుడు ఏదైతే మనం మ్యాప్ చూస్తూ ఉన్నామో ఇండియా మ్యాప్ని, దాన్ని ఈ స్థితిలో ఈ బోర్డర్స్ ఇక్కడ తీసుకురావడం ముఖ్యమైన కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.